అందరికీ నమస్కారం. కోవిడ్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలు కానీ, అలాగే ఇళ్లలో పనిచేస్తున్న డ్రైవర్లు కానీ ఇతర సమస్యలతో పారిపోతూ ఉన్నారు. మరికొంతమంది వాళ్ళు పనిచేస్తూ ఉన్న ఇళ్లలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు. ఇలా పలు రకాల కారణాలతో కువైట్ ఇళ్లలో పనిచేస్తున్న గృహ కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాజాగా జహ్రా ప్రాంతంలోని ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఇథోపియా మహిళ వివాహం కాకుండానే గర్భం దాల్చింది. అలాగే గర్భం దాల్చిన తర్వాత నెలలు నిండిన తర్వాత ఆమెకు ప్రసవానికి సంబంధించిన నొప్పులు రావడంతో ఆమెను జహ్రా ఆసుపత్రికి తరలించారు. జహ్రా ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ ప్రవేశ ద్వారం వద్దనే 12 బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. జన్మనిచ్చిన తర్వాత ఆమె ఆ యొక్క ఇథోపియా మహిళ చనిపోయిందని చెప్పి స్థానిక మీడియాకు పోలీసులు తెలిపారు. అలాగే ఆ యొక్క ఇథోపియా మహిళ ఎలా గర్భవతి అయింది, అలాగే గర్భవతి అయిన తర్వాత ఆమెను ఎలా ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ ఆమెను ఎలా ఇంట్లో ఉంచుకున్నారు, నెలలు నిండినంత వరకు ఆమె గర్భవతి అని ఆ యొక్క యజమానులకు తెలియదా అని చెప్పేసి పలు రకాల కోణాలలో పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఆమెకు వివాహం కాకుండా కువైట్లో చట్టవిరుద్ధంగా గర్భం దాల్చింది. 12 బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె చనిపోయింది. ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి తెలిపారు. ఏది ఏమైనా సరే ఇటువంటి సంఘటనలు కువైట్ ఇళ్లలో ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. ఇంట్లో పని చేయడానికి వస్తూ ఉన్న ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్భం దాలుస్తున్నారు. ఆ యొక్క గర్భం బయటకు వస్తే కానీ చంపుతామని కూడా బెదిరిస్తూ, అలాగే వాళ్ళని మానసికంగా మరియు శారీరకంగా కూడా హింసిస్తూ ఉన్నారు. గత సంవత్సరమే మనం చూసుకుంటే ఫిలిపిన్ మహిళకు సంబంధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమెను గర్భవతిని చేసి ఆమె ప్రసవించిన తర్వాత ఎడారి ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆమెను కొట్టి చంపి కాల్చివేయడం జరిగింది. కాబట్టి కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి చోట ఇలా జరుగుతుందని కాదు, ఇలా జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.